9 టీవీ తెలంగాణ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా ముఖ్యాంశాలు. సింగరేణి సంస్థ 11వ బొగ్గు గని విజిట్ చేసిన ఎంపీ. గని ఆవరణలో ఉన్న దుర్గమ్మ ఆలయంలో ఎంపీ ప్రత్యేక పూజలు. అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ను పరిశీలించిన జిల్లా కలెక్టర్. ఏటీసీ నైపుణ్య శిక్షణ కోర్సుల ద్వారా ఉపాధి లభిస్తుందని వెల్లడి. ముసాయిదా ఓటర్ జాబితాకు సంబంధించి ఏవైనా అభ్యంతరాలు ఉంటే లిఖితపూర్వకంగా సమర్పించాలి. అదనపు కలెక్టర్ రామగుండం నగరపాలిక సంస్థ కమిషనర్ జె అరుణశ్రీ. కంపెనీ స్థాయి హాకీ పోటీలకు సిద్ధమైన గోదావరికని జవహర్లాల్ నెహ్రూ స్టేడియం గ్రౌండ్. పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణి సంస్థ 11వ బొగ్గు గనిని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ సందర్శించారు. ఈ సందర్భంగా గని ఆవరణలో ఉన్న దుర్గమ్మ ఆలయంలో ఎంపీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సింగరేణి కార్మికులు, మహిళా కార్మికులను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గనిపై ఎలాంటి సమస్యలు ఉండకూడదని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అనంతరం ఎంపీ మాట్లాడుతూ సింగరేణి కార్మికుల విషయంలో గతంలో ఇచ్చిన హామీలను ఎప్పటికప్పుడు నెరవేరుస్తామని పేర్కొన్నారు. ప్రధానంగా రిటైర్డ్ కార్మికులకు 10,000 పెన్షన్ పెంపుదల, ప్రస్తుత కార్మికులకు ఐటీ మినహాయింపు చేస్తామన్నారు. కార్మిక కుటుంబాలకు సొంత ఇంటి కల నెరవేర్చుతామని పేర్కొన్నారు. ఇక మెడికల్ బోర్డు ఏర్పాటు చేసి కార్మికుల వారసులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. ఎలాంటి సమస్యలు ఉన్నా సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామన్నారు. కలవడం జరిగింది. వాళ్ళ సమస్యలు ఏమో మళ్ళీ వారు చెప్పుకోవడం జరిగింది. అందరికీ తెలుసు, ఎలక్షన్ టైం ఎప్పుడైతే మేము వచ్చి ఓట్లు అడిగినప్పుడు ఏదైతే హామీలు ఇచ్చినామో, ముఖ్యంగా సింగరేణి రిటైర్డ్ కార్మికుల కోసం అప్పుడు కాకా వెంకటస్వామి గారు ఎప్పుడైతే పెన్షన్ ఫస్ట్ అనౌన్స్ చేసిండ్రు, మళ్ళా దాదాపు 30 సంవత్సరాలకి వెళ్ళి మళ్ళీ పెన్షన్ పెరగలేదని చెప్పి ఒక పెద్ద డిమాండ్ ఉండే. సిఎంపిఎఫ్ నుంచి పెన్షన్ పెరగాలని చెప్పి మళ్ళీ ఐటీ వర్క్స్ విషయం మీద ఏదైతే డిమాండ్ ఉండేనో, ఎందుకంటే సగం కష్టం అంతా ట్యాక్స్లోనే పోతుంది. సింగరేణి కార్మికుడు చాలా కష్టమైన పని చేస్తారు. అండర్గ్రౌండ్ మైన్ పర్టికులర్లీ దాదాపు 1.5 hour లోపలి పోనీ మైన్ లోపలి పోనీకి మళ్ళా కఠినమైన కండిషన్స్లో పనిచేసి మళ్ళా డెఫినెట్గా సింగరేణి వర్కరు కార్మికుడు ఒక సర్వీస్ చేస్తున్నాడే అని చెప్పాలి. మన అందరికీ, మన దేశానికి వెలుగునిచ్చే కార్మికుడు వాళ్ళ సొంతింటి కళ ఏదైతే చెప్పినామో. అండ్ మెడికల్ బోర్డ్ ఇప్పుడు చాలామందిని కలిస్తే వాళ్ళు చాలా బాధపడుతున్నారు. మాకు మెడికల్ బోర్డు మీద మూవ్మెంట్ ఉంది. ఈ విషయాలన్నీ గత 2 సంవత్సరాలకెళ్ళి గెలిచినప్పటికెళ్ళి ఏ అంశం పైన నాకు అవకాశం దక్కినప్పుడు పార్లమెంట్లో కేవలం సింగరేణి విషయం మీద, సింగరేణి అంశాలపైన మాట్లాడడం జరిగింది. మీ అందరికి తెలుసు, 20 రూపాయల టన్ చెప్పున సిఎంపిఎఫ్కి కాంట్రిబ్యూషన్ చేయాలని చెప్పి నోటిఫికేషన్ కూడా రావడం జరిగింది. మళ్ళీ దాని తర్వాత 150 కోట్లు దాంట్లో జమ అయినప్పటికీ కూడా అది సరిపోదు. ఎందుకంటే రిటైర్డ్ కార్మికులకు దాదాపు 3 నుంచి 5 లక్షల వరకు ఉన్నారు ఎస్టిమేట్. వారందరికీ మినిమం 10,000 చేయాలని చెప్పి ఏదైతే మేము డిమాండ్ చేస్తున్నామో పార్లమెంట్లో మళ్ళీ ఆ పాయింట్ రేజ్ చేసినాం. మరి అదేవిధంగా రేవంత్ రెడ్డి గారితో పాటు మళ్ళీ నిర్మలా సీతారామన్ గారికి కూడా మేము డిస్కషన్ చేసినాం. ఐటీ వర్క్స్ మీద ఏదైతే బెనిఫిట్ రావాలో కోల్ ఇండియా ఎంప్లాయీస్కి వస్తున్నప్పుడు మరి మనకెందుకు ఇట్లా డిఫరెన్షియేషన్ చేస్తున్నారు, ఇట్లా అలా
దాని మీద కూడా ప్రెషర్ పెడుతున్నాం. మళ్ళీ మెడికల్ బోర్డు సమస్య ఇంకా 12 నెలలు ఉన్నాయి. మాకు టైం అవుతుంది. చాలామంది వాళ్ళ బాధ చెప్పుకోవడం లేదు. ఈ విషయం పైన ఖచ్చితంగా మళ్ళీ ఇమీడియట్గా సీఎం గారితో బట్టి గారితో మాట్లాడి ఇష్యూ మీద ఏమైనా మాకు పరిష్కారం కావాలి సార్ అని రిప్రజెంటేషన్ ఇస్తాం. మళ్ళీ కొంతమంది ట్రైనీస్ యంగ్ బాయ్స్ అండ్ గర్ల్స్ జాయిన్ అయినారు. చాలా మంచిగా కష్టపడి వాళ్ళు సర్వీస్ ఇస్తున్నారు. వారికి కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి, లొకేషన్ బేస్డ్ సమస్యలు. వాటి మీద కూడా మేము ఆఫీషియల్స్తో మాట్లాడి వాళ్ళకి పరిష్కారం ఇస్తామని జై సింగరేణి, జై హింద్. ఏటీసీ నైపుణ్య శిక్షణ కోర్సుల ద్వారా యువతకు తప్పనిసరిగా ఉపాధి లభిస్తుందని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. సోమవారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష పెద్దపల్లి ఐటీఐ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఏటీసీ సెంటర్ను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఏటీసీ ఐటీఐ సెంటర్ ద్వారా అందిస్తున్న కోర్సుల వివరాలు, కోర్సు పూర్తి చేసుకున్న తర్వాత ఎంతమంది యువతకు ఉపాధి అవకాశాలు లభించాయి వంటి అంశాలను అడిగి తెలుసుకున్నారు. గత సంవత్సరం ప్రారంభించిన ఏటీసీ సెంటర్లో సంవత్సరం శిక్షణ పూర్తి చేసుకున్న దాదాపు 70 మంది ఉద్యోగులకు ఉపాధి లభించడం జరిగిందని అన్నారు. టాటా సంస్థ సౌజన్యంతో షార్ట్ టర్మ్ కోర్సుల ఏర్పాటు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు. 10వ తరగతి ఉత్తీర్ణత సాధించిన వారు ఏటీసీ కోర్సులు పొందేందుకు అర్హులని, ఈ కోర్సులతో మల్టీనేషనల్ కంపెనీల్లో తప్పనిసరిగా ఉద్యోగం లభిస్తుందని కలెక్టర్ తెలిపారు. తమ జిల్లాలో 1 సంవత్సరం కాలనీ పరిమితి గల మ్యానుఫ్యాక్చరింగ్, ప్రాసెస్ కంట్రోల్, ఆటోమేషన్, ఇండస్ట్రియల్ రోబోటిక్స్ అండ్ డిజిటల్ మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నీషియన్, ఆర్టీసీ యూజింగ్ అడ్వాన్స్డ్ టూల్ కోర్సులలో 40 సీట్లు ఉన్నాయని, 2 సంవత్సరాల కాల పరిమితి గల బేసిక్ డిజైనర్ అండ్ వర్చువల్ వెరిఫైడ్ అడ్వాన్స్డ్ సిఎన్సి మిషనింగ్ టెక్నీషియన్, మెకానిక్, ఎలక్ట్రికల్ వెహికల్ కోర్సులలో 24 సీట్లు ఉన్నాయని తెలిపారు. ముసాయిదా ఓటర్ జాబితాకు సంబంధించి ఏవైనా అభ్యంతరాలు ఉంటే లిఖితపూర్వకంగా సమర్పించాలని అదనపు కలెక్టర్ రామగుండం నగరపాలక సంస్థ కమిషనర్ జె అరుణశ్రీ కోరారు. రాజకీయ పార్టీల ప్రతినిధులతో సోమవారం రామగుండం నగరపాలక సంస్థ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ తేదీ 1-10-2025 నాటికి ఓటరుగా నమోదైన వారిని ఎపిక్ ఐడిలో పేర్కొన్న చిరునామా ఆధారంగా ఆయా డివిజన్ ఓటర్ జాబితాలో చేర్చడం జరిగిందని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం వెబ్సైట్ https://tec.government.in.voterportal.do లో ముసాయిదా ఓటర్ల జాబితా ప్రదర్శించడం జరుగుతుందని అన్నారు. ముసాయిదా ఓటర్ జాబితాకు సంబంధించి ఈ నెల 9 వరకు స్వీకరించిన అభ్యంతరాలను పరిష్కరించి 10వ తేదీ తుది జాబితా ప్రచురించనున్నట్లు తెలిపారు. ఒక్కో పోలింగ్ బూత్కు 800 ఓట్లు ప్రతిపాదిక ఇంటి నుండి 2 కిలోమీటర్ల దూరంలోపు ఉండేలా ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. మరణించిన ఓటర్లు, 2 చోట్ల నమోదు కాబడిన ఓటర్లు, శాశ్వతంగా వలసపోయిన ఓటర్ల వివరాలు లిఖితపూర్వకంగా అందజేస్తే సవరణ నిమిత్తం ఎంఆర్ఓ కార్యాలయం దృష్టికి తీసుకువెళ్తామని అన్నారు. ఫైనల్ పబ్లికేషన్ లో మనం వార్డ్ వారీగా, పోలింగ్ స్టేషన్ వారీగా ఎంతమంది ఓటర్స్ ఉన్నారు అనేది మనం కీబోర్డ్ సాఫ్ట్వేర్ లో, అంటే మనం ఎలక్షన్ కమిషన్ వల్ల ఇచ్చిన పోర్టల్ మేము అప్డేట్ చేయడం జరుగుతుంది. సో దానిలో భాగంగా మనం ఈ రోజు 6th రోజు మీటింగ్ పొలిటికల్ పార్టీ రిప్రజెంటేటివ్స్ తో మీటింగ్ పెట్టే ఉద్దేశం ఏంటంటే, జనరల్ ఫస్ట్ నాడు పెట్టిన పబ్లికేషన్ లో ఏవైనా క్లైమ్స్ అండ్ అబ్జెక్షన్స్ ఏవైనా ఉంటే మీరు చెప్పచ్చు. దానికన్నా ముందు మేము ఈ 3 days లో వర్కౌట్ చేసింది ఏంటంటే, వార్డ్ వారీగా మేము ఏదైతే ఈ రోజు పబ్లికేషన్ చేస్తామో ఏ వార్డులో ఎంతమంది ఓటర్స్ ఉన్నారు అండ్ ఆ వార్డులో ఎన్ని పోలింగ్ స్టేషన్స్ వస్తున్నాయి, ఆ పోలింగ్ స్టేషన్ లొకేషన్స్ ఏంటి, ఆ పోలింగ్ స్టేషన్ నేమ్స్, అంతవరకు మీకు ఇప్పుడు మీకు కాపీస్ ఇస్తాం, హార్డ్ కాపీస్. సో అండ్ ఇంకొకటి కూడా మనం ప్రెస్ నోట్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ పోర్టల్ అడ్రస్ కూడా ప్రెస్ లో ఇచ్చాము. సోమవారం రోజున దాత మెలుకూరి వాణి శ్రీనివాస్ యుఎస్ఏ సహకారంతో భరోసా స్వచ్ఛంద సంస్థ ద్వారా పలికొండ రాజేష్ ఆధ్వర్యంలో చిరు వ్యాపారంతో టిఫిన్ సెంటర్ నడిపించుకుని ఉపాధి పొందుతున్న అంజద్ ప్రముఖ అభ్యుదయ వ్యాధి సాహితీవేత్త జర్నలిస్ట్ కోల లక్ష్మణ్ చేతుల మీదుగా చిరు వ్యాపారానికి అండగా పలువురు పుర ప్రముఖుల మధ్య గొడుగు అందజేయడం జరిగింది. జర్నలిస్ట్ కోల లక్ష్మణ్ మాట్లాడుతూ చిరు వ్యాపారం చేసుకుని టిఫిన్ సెంటర్ నడిపించుకుంటున్న అంజద్ సౌకర్యార్థం దాతల సహకారంతో గొడుగు అందజేయడం జరిగిందని, పల్లికొండ రాజేష్ ఎన్నో సేవా కార్యక్రమాలను చేపడుతున్నాడని,
నిస్సహాయులకు అండగా నిలుస్తున్నాడని, రాబోయే రోజుల్లో మరింత మందికి అండగా ఉండాలని, రాజ్య సేవల ప్రజలకు అవసరం ఉన్నాయని, అలాగే ఉన్నత స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నామని మాట్లాడడం జరిగింది. చందా సంస్థ సంక్షేమం ద్వారా పల్లికొండ రాజేశ్వర్ చేస్తున్న ఈ మహత్తర కార్యక్రమం ఈనాటి అవతారానికి ఎంతో స్ఫూర్తినిస్తుంది. గతంలోనే చాలామంది పేదలకు గొడుగులు ఇవ్వడం, చిరు వ్యాపారులు ఎండకు వానకు నడుస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకు సరైన రక్షణ లేదు కాబట్టి ఇలాంటి గొడుగులు ఇస్తూ వాళ్ళ చిన్న వృత్తి కొనసాగేందుకు సహాయం చేస్తూ రాజేశ్వరు చేస్తున్న ఇట్లాంటి కార్యక్రమాలను ఈనాటి తాతలు మంచి ఉదార స్వభావం గల వ్యక్తులు ఎవరైనా కూడా తన చేయిస్తే ఇంకా ముందుకు తీసుకుపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ దాతలు కావచ్చు, వ్యాపారులు కావచ్చు, పేద ప్రజలకు చేతులిచ్చే మనస్తత్వం ఉన్న వాళ్ళు రాజేశ్వరి మండదండగా ఉంటూ ఇంకా ఇట్లాంటి పేదల కార్యక్రమాలు ముందుకు తీసుకుపోయేందుకు మనందరం కూడా సహకరించాలని ఆశిస్తూ అభినందిస్తున్నాం. జనవరి 6 మరియు 7వ తేదీల్లో సింగరేణి కంపెనీ స్థాయి హాకీ పోటీలను వర్క్ పీపుల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అసోసియేషన్ RG1 ఆధ్వర్యంలో గోదావరి కని జవహర్లాల్ నెహ్రూ స్టేడియం గ్రౌండ్లో నిర్వహిస్తుండగా మైదానం పోటీలకు అనుగుణంగా తీర్చిదిద్దారు. ఈ సందర్భంగా ఏరియా స్పోర్ట్స్ సూపర్వైజర్ హనుమందాస్ రమేష్, కోఆర్డినేటర్ సాముల సత్యనారాయణతో కలిసి మాట్లాడుతూ మంగళ బుధవారాల్లో నిర్వహించబడ్డ పోటీలలో మైదానాన్ని సిద్ధం చేస్తామని, సింగరేణి వ్యాప్తంగా 6 జట్లు ఈ కంపెనీలు పోటీల్లో పాల్గొంటున్నాయని, ఈ పోటీలతో ఉత్తమ ప్రతిభ కనబర్చిన సింగరేణి క్రీడాకారులను కోల్ ఇండియా స్థాయి పోటీలకు ఎంపిక చేస్తామని, ఆ జట్టు సౌత్ ఈస్టర్న్ కోల్ ఫీల్డ్ వారు నిర్వహించే కోల్ ఇండియా స్థాయి హాకీ పోటీలలో పాల్గొంటారని తెలిపారు. జనవరి 6 మరియు 7 తారీఖులలో కంపెనీ లెవెల్ హాకీ టోర్నమెంట్ మన జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో మనం నిర్వహించుకున్నాము. ఈ కంపెనీ ఇచ్చిన అవకాశాన్ని మనం ఇక్కడ సద్వినియోగం చేసుకుంటున్నాము. ఈ కంపెనీ లెవెల్కు సింగరేణి వ్యాప్తంగా 6 జట్లు ఇక్కడికి విచ్చేస్తున్నాయి. వారందరికీ ఇక్కడ ఏర్పాట్లు చక్కగా నిర్వహిస్తున్నారు మా కోఆర్డినేటర్ గారు సాముల సత్యనారాయణ గారు. ఈ హాకీ క్రీడలో మన సింగరేణి ఇప్పటికీ 2 సార్లు బంగారు పథకాలు మరియు వెండి కాంస్య పథకాలు కూడా సాధించింది. ఇక్కడ జరిగే ఈ పోటీల నుండి ఉత్తమ జట్టును ఎంపిక చేసి రేపు సౌత్ ఈస్టర్న్ కోల్ఫీల్డ్లో జరిగే కోల్ ఇండియాకు పంపడం జరుగుతుంది. ఇక్కడ ఓన్లీ ప్రతిభకు మాత్రం అవకాశం ఇస్తామని తెలియజేస్తున్నాము. ఈ టోర్నమెంట్ దిగ్విజయం కావాలని కోరుకుంటూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ. ఎన్టీపీసీ మేడిపల్లి సెంటర్లో సిఐటియు ఎన్పీటీ రామగుండం ఏరియా కమిటీ ఆధ్వర్యంలో వెనిజులా అధ్యక్షుడు మధురో నిర్బంధానికి వ్యతిరేకంగా ప్లకార్డులతో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు పెద్దపల్లి జిల్లా ఉపాధ్యక్షులు ఎన్ భిక్షాపతి మాట్లాడుతూ సోషలిస్టు దేశం వెనిజులా పైన అమెరికా నావిక మరియు వైమానిక దాడితో బాంబుల దాడి చేయడంతో పాటు ఆ దేశ అధ్యక్షుడు మధురో మరియు అతని భార్యను అమెరికాకు తరలించి నిర్బంధించడాన్ని తీవ్రంగా ఖండించారు. వెనిజులాలోని చమురు నిక్షేపాలను దొంగలించడం కోసం మాదక ద్రవ్యాలు రవాణా చేస్తుందనే తప్పుడు ఆరోపణలతో దాడి చేయడం అనుమానుష్యం. ప్రపంచ నియంత్రణగా వ్యవహరిస్తున్న డొనాల్డ్ ట్రంప్ చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇంకా క్యూబా, మెక్సికో, కొలంబియా దేశాలపై కూడా దాడి చేసి ఆక్రమించుకుంటామని ప్రకటించడం తన సామ్రాజ్యవాద బుద్ధిని చాటుకుంటుంది. అమెరికా సామ్రాజ్యవాదం దాడిని నిలిపివేయాలని, వెనిజులాను అమెరికా నిర్బంధం నుంచి విముక్తి కలిగించాలని ప్రపంచ దేశాలు ఖండించాలని వారు కోరారు. ఈ సందర్భంగా అమెరికన్ సామ్రాజ్యవాదం నశించాలి, సోషలిజం వర్ధిల్లాలి, వెనిజులాకు అండగా నిలుస్తామని, డొనాల్డ్ ట్రంప్ వెనిజులాపై దాడిని వ్యతిరేకించాలని, అందం నుంచి విముక్తి చేయాలని నినాదాలు ఇచ్చారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన చమురు దాహాన్ని తీర్చుకోవడం కోసం వెనిజులా దేశం మీద గత 2 రోజుల క్రితం దురాక్రమణ చేసి బాంబుల వర్షం కురిపించి ఆ దేశ అధ్యక్షుడైన మధురోని నిర్బంధించి
కిడ్నాప్ చేసి అమెరికాకు తరలించడం జరిగింది. సోషలిస్టు వెనిజులా మీద సామ్రాజ్యవాద అమెరికా కక్షగట్టి దాడి చేయడం జరుగుతూ ఉన్నది. ఇది సామ్రాజ్యవాదం యొక్క క్రూరత్వానికి నిదర్శనం. అందుకే దేశవ్యాప్తంగా సిఐటియు అమెరికన్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా వెనిజులా దేశానికి ఈ అమెరికా నుంచి విముక్తి కలిగించాలని, మదురోను విడుదల చేయాలని దేశవ్యాప్తంగా సిఐటియు ఈరోజు నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉన్నది. ఆ నిరసన కార్యక్రమాల్లో భాగంగానే ఈరోజు ఎన్టీపీసీ మేడిపల్లి సెంటర్లో సిఐటియు ఎన్టీపీసీ ఏరియా కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు ఏరియా కమిటీ అమెరికా దుశ్చర్యలను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది. సోషలిస్టు వెనిజులా ప్రజానీకానికి సిఐటియు అండదండలు ఉంటాయని, సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాటం కొనసాగిస్తారని, అలాగే వెంటనే వెనిజులా అధ్యక్షుడిని విడుదల చేయాలని, ఇది సామ్రాజ్యవాదం యొక్క కుట్రలో భాగం. గతంలో ఇరాక్ దేశానికి అధ్యక్షుడైన సద్దాం హుసేన్ను ఆ దేశంలో చమురును కాజేయడానికి తప్పుడు ఆరోపణలతో మారణాయుధాలు ఉన్నాయని చెప్పి ఎట్లయితే చేసిందో, ఈరోజు మాదక ద్రవ్యాలు వెనిజులా అమెరికాకు చేస్తానని చెప్పి ఒక తప్పుడు ఆరోపణ చేసి వెనిజులా మీద దాడి చేయడం జరిగింది. కానీ ఇది సోషలిస్టు వ్యవస్థ మీద అమెరికన్ సామ్రాజ్యవాదం చేస్తున్న దాడిగా సిఐటియు భావిస్తుంది. కాబట్టి వెంటనే మదురోను విడుదల చేయాలి, వెనిజులాకు అమెరికా నుంచి ఉన్న నిర్బంధాన్ని తొలగించాలని సిఐటియు డిమాండ్ చేయడం జరుగుతుంది. రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా పెద్దపల్లి ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ అనిల్ ఆధ్వర్యంలో రంగంపల్లిలోని మైనార్టీ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీలో అరైవ్ అలైవ్ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులకు ట్రాఫిక్ రూల్స్, రోడ్డు భద్రత, సేఫ్టీ చర్యలు, ర్యాష్ డ్రైవింగ్, మైనర్ డ్రైవింగ్, రాంగ్ రూట్, ట్రిపుల్ డ్రైవింగ్, చట్టరీత్యా నేరమని, హెల్మెట్ మరియు సీట్ బెల్ట్ తప్పనిసరి వినియోగం, మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల కలిగే ప్రమాదాలపై స్పష్టంగా అవగాహన కల్పించారు. చిన్న వయసు నుంచే రోడ్డు భద్రతపై అవగాహన కల్పిస్తే భవిష్యత్తులో ప్రమాదాలకు తగ్గించవచ్చని ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ అనిల్ కుమార్ తెలిపారు. ప్రతి విద్యార్థి ట్రాఫిక్ నిబంధనలను తెలుసుకుని వాటిని తమ కుటుంబ సభ్యులకు కూడా తెలియజేసి రోడ్డు భద్రతకు తోడ్పడాలని ఆయన కోరారు. రోడ్డు ప్రమాదాల వల్ల జరుగుతున్న ప్రాణ నష్టం తగ్గించాలంటే ప్రతి వాహనదారుడు ట్రాఫిక్ నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ అనిల్ కుమార్ సూచించారు. సురక్షిత డ్రైవింగ్ అలవాట్లతోనే ప్రతి ఒక్కరూ తమ గమ్యానికి సురక్షితంగా చేరుకోవచ్చని ఇన్స్పెక్టర్ తెలిపారు. అంధ వికలాంగులకు చేయూత అందించి వారి విధిరాత మారుతామని ఐఏఎస్ విద్యా సంస్థల డైరెక్టర్ పేరం హేమలత శ్రీకాంత్ అన్నారు. ఈ మేరకు గోదావరికనే ఎల్బీ నగర్లో గల ఇండో అమెరికన్లో సోమవారం హైదరాబాద్కు చెందిన SOCH ఫౌండేషన్ ఆధ్వర్యంలో అంధ వికలాంగులకు చేయూత కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ విధి వంచితులైన అంధ వికలాంగులు తమ దినచర్యలను చేసుకోవడంలో ప్రతినిత్యం ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నారని, అలాంటి ఆదులకు చెయ్యి కలిపి చేయూత ఇద్దామని సూచించారు. విద్యార్థిని దశ నుంచే సామాజిక సేవ దృక్పథను అలవర్చుకోవడం వల్ల భవిష్యత్తులో ఉన్నత వ్యక్తిత్వంతో గుర్తింపు పొందుతారని పేర్కొన్నారు. ప్రతి విద్యార్థి ఇంటికి వెళ్ళాక తమ తల్లిదండ్రులకు అవగాహన కల్పించి అందులకు ఆర్థిక సహకారం అందించడంలో భాగస్వాములను చేయాలని సూచించారు. సమాజ సేవ క్రమశిక్షణ వైపు నడిపిస్తుందన్నారు. SOCH సంస్థ ప్రతినిధులు కూడా ఒకప్పుడు విద్యార్థులేనని, ఆ స్థాయి నుంచే సమాజ సేవకులుగా ఎదిగారని, అందుల జీవితాల్లో వెలుగులు నింపడానికి ఆ సంస్థకు మనమంతా సహకారం అందిద్దామని పిల్లలచే ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో SOCH ప్రతినిధులు రితీష్ రెడ్డి, రేణుక, ఉపాధ్యాయులు శివ, సునీత, స్వరూప్తో పాటు అధిక సంఖ్యలో పిల్లలు పాల్గొన్నారు. Good evening to SOCH team. Thank you first of all for coming to our school and entertaining us and having valuable suggestions to our students also. Students, did you understand the cause for this? Yes? Yes?
Did you like the program? High school? No. Don't answer. Primary students, please don't answer. High school students, did you understand the cause of the program? Where are the high school? You did not understand. Just listen. Did you listen? You are not deaf and dumb, right? Are you deaf and dumb? High school? Then did you understand the cause of the program? What is the cause? ఈ రోజు ఓదెల రైల్వే స్టేషన్ సందర్శనకు వచ్చిన పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ గారికి ఘన స్వాగతం పలికిన అనుమాస శ్రీనివాస్ జీన్స్ మోరాడం అందజేసి ఓదెల రైల్వే స్టేషన్లో అండమాన్ ఎక్స్ప్రెస్, కరీంనగర్ తిరుపతి ఎక్స్ప్రెస్ మరియు తిరుపతి వెళ్లే స్పెషల్ ట్రైన్లను నిలుపుదల చేయాలని అందజేశారు. అలాగే రైల్వే ఓవర్ బ్రిడ్జ్ ప్రాంతాన్ని సర్వే చేశారు. ఈ కార్యక్రమంలో అనుమాస శ్రీనివాస్ జీన్స్, డిఆర్జీసీసీ సభ్యులు, రైల్వే అధికారులు మరియు అజ్మీరా లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. పన్నులు వసూలు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని జిల్లా పంచాయతీ అధికారి వీరబుచ్చయ్య పంచాయతీ కార్యదర్శులను హెచ్చరించారు. కమాన్పూర్ మండలంలోని గుండారం, కమాన్పూర్ గ్రామ పంచాయతీలను సోమవారం డిపిఓ ఆకస్మికంగా తనిఖీ చేశారు. గ్రామ పంచాయతీలలో రికార్డులను పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం పంచాయతీ కార్యదర్శులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డిపిఓ మాట్లాడుతూ కమాన్పూర్ మండలంలోని 9 గ్రామ పంచాయతీల్లో రూపాయలు 42,84,551 వసూలు చేసి ఉండగా ఇప్పటి వరకు 26,34,024 రూపాయలతో 61% మాత్రమే వసూలు చేయడం జరిగిందన్నారు. ఈ నెల చివరి వరకు ప్రతి గ్రామంలో 100% పన్నులు వసూలు చేయాలని, లేని ఎడల తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని పంచాయతీ కార్యదర్శులను హెచ్చరించారు. ప్రతిరోజు గ్రామాల్లో పారిశుద్ధ్య పనులను చేపట్టాలని, తాగునీటి సమస్య లేకుండా చూడాలని సూచించారు. డిపిఓ వెంకట్, సర్పంచులు జంగిల పోచాలు, రంగు సత్యనారాయణ, ఎంపీడీఓ సౌమ్య ఉన్నారు. అందరికీ నమస్కారాలు. ఈరోజు మొబైల్ యాప్ ఇన్స్పెక్షన్లో భాగంగా గుండారం గ్రామ పంచాయతీకి రావడం జరిగింది, కమాన్పూర్ మండల్. ముఖ్యంగా ప్రతి నెల కూడా మేము ప్రభుత్వం నిర్దేశించిన మేరకు ప్రతి నెల దాదాపుగా మినిమం 5 గ్రామ పంచాయతీలను ఇన్స్పెక్షన్ చేయాలి. అందులో భాగంగా ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. సో ఇక్కడ గుండారం పరిస్థితి చూసినట్టయితే రెగ్యులర్ శానిటేషన్ చేపిస్తూ ఉన్నారు. బట్ ఇంకా కూడా ఎక్కడ గ్యాప్ లేకుండా చెత్త అనేది గార్బేజ్ లేకుండా గ్రామం అంతా నీట్గా విజిబుల్ క్లీనింగ్ ఉంచాలి. ఎప్పుడు కూడా మల్టీపర్పస్ వర్కర్స్కు ప్రతిరోజు వర్క్ చెప్పుకుంటూ పద్ధతి ప్రకారం పనిచేయాలని చెప్పి గౌరవ సర్పంచ్ గారికి, సెక్రటరీ గారికి సూచించడం జరిగింది. అదేవిధంగా 2025-26 సంవత్సరానికి గాను పెద్దపల్లి జిల్లాలో మొత్తం 7 కోట్లన్నర డిమాండ్ ఉంది. ఇప్పటి వరకు దాదాపు 67% పూర్తి చేసినాము. ఇంకా 33% ఈ జనవరి ఎండింగ్ లోపల 100% ట్యాక్స్ కలెక్షన్ వసూలు చేయడం జరుగుతుంది. కమాన్పూర్ చూసుకున్నట్టయితే 42 లక్షలకు గాను ఇప్పటి వరకు 26 లక్షలు అయింది. ఇంకా 16 లక్షల పెండింగ్ ఉంది. సో వీటన్నింటిని కూడా జనవరి లోపల 100% పూర్తి చేయాలని చెప్పి ఎంపీఓ గారికి, పంచాయతీ కార్యదర్శులకు కూడా మీటింగ్లో చెప్పడం జరిగింది. అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ ఇష్యూస్ కానీ ప్రతి నెల క్రమం తప్పకుండా గ్రామ పంచాయతీ మీటింగులు, గ్రామ సభ 2 నెలలకు ఒకసారి, అదేవిధంగా సర్పంచులకు ఈ సంక్రాంతి తర్వాత కూడా పెద్దపల్లి హెడ్ క్వార్టర్ జిల్లాలో అందరూ కూడా ఒక 4 బ్యాచ్లుగా 50 మంది చొప్పున
బ్యాచ్లుగా ఏర్పాటు చేసి ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో అదేవిధంగా గ్రామంలో ఉన్న అన్ని పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్ను ఎప్పటికప్పుడు క్లీనింగ్ చేసుకొని నీట్గా ఉంచాలని చెప్పి కూడా చెప్పడం జరుగుతుంది. ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా ఎప్పటికప్పుడు మండల లోపల నిరంతరం పర్యవేక్షణ చేయవలసిందిగా మా ఎంపీ గారిని కూడా ఆదేశించడం జరిగింది. అడవి జంతువును వేటాడి మాంసం విక్రయిస్తున్న వారిని పట్టుకున్నారు ఫారెస్ట్ అధికారులు. చెన్నూరు మండలంలోని కిష్టంపేట గ్రామ సమీపంలో ముందస్తు అందిన సమాచారం మేరకు సినీ పక్కీలో ట్రేస్ చేసి 3 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు ఫారెస్ట్ అధికారులు వెల్లడించారు. పరారీలో మరో 2 ఉన్నట్లు వారు పేర్కొన్నారు. పట్టుబడిన వ్యక్తులను ఫారెస్ట్ కార్యాలయంలో విచారణ చేస్తున్నట్లు సమాచారం. రానున్నది గులాబీ యుగమేనని 2 సంవత్సరాల కాంగ్రెస్ పాలన పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరికంటి చందర్ బీఆర్ఎస్ నాయకులు కౌశిక్ హరి తెలిపారు. గోదావరికని అడ్డగుంటపల్లిలోని సిరి ఫంక్షన్ హాల్లో సోమవారం ఏర్పాటు చేసిన రామగుండం నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే కౌశిక్ హరి పాల్గొని మాట్లాడుతూ మొన్న జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు అధికార పార్టీతో దాదాపు సమానంగా గెలవడం జరిగిందన్నారు. రానున్న మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కార్పొరేటర్ అభ్యర్థులు ఎక్కువ మంది గెలిచేలా ప్రతి కార్యకర్త పనిచేయాలని సూచించారు. ప్రతి డివిజన్లో కమిటీలను వేసి పార్టీని బలోపేతం చేయడానికి సలహాలు చేస్తున్నామని అన్నారు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజలంతా దోపిడీకి గురయ్యారని, రామగుండంలో కూల్చివేతలు బెదిరింపులు ఎక్కువయ్యాయని ఆరోపించారు. కాంగ్రెస్ పాలన పట్ల ప్రజలంతా విసిగిపోయారని, మళ్లీ కేసీఆర్ను ముఖ్యమంత్రిగా చూడాలని కోరుకుంటున్నారని, బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలంతా కలిసికట్టుగా పనిచేస్తే కార్పొరేషన్ ఎన్నికలో మేయర్ పీఠం కైవసం చేసుకోవడం ఖాయమని అన్నారు. ఇప్పటి వరకు రాలేదు, రాడు కూడా. కాబట్టి మన నాయకులను మనను ఇంత ఇబ్బంది పెడుతున్నటువంటి, ప్రజలను ఇబ్బంది పెడుతున్నటువంటి ముఖ్యమంత్రికి, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే దానికంటే ఎక్కువనే చేస్తాడు. 50 గుళ్ళు కూలగొట్టాడు, 2000 ఇల్లు కూలగొడతా ఉన్నాడు. అదేవిధంగా ఇక్కడ ఒక ఉపాధి, ఒక ఉద్యోగ కల్పన జరగలేదు. తీసుకొచ్చినటువంటి మన నిధులే అవి 100 కోట్ల రూపాయలు బియ్యపడేసి నిధులు కేటీఆర్ గారు విడుదల చేసిండు. 50 కోట్లు 2 సందర్భాలలో. అదేవిధంగా జిఎంఎఫ్టీ 57 కోట్లు వచ్చినాయి. అదేవిధంగా 240 కోట్లు అమృత నిధులు గతంలో ప్రయత్నం చేసి తీసుకొచ్చిండు చంద్రన్న ఎమ్మెల్యే హయాంలో. అవన్నీ కూడా టెండర్ దశలో ఉండే. ఆ వచ్చిన డబ్బుల్ని ఇవాళ పెట్టుకొని నేను అభివృద్ధి చేస్తున్నా అని చెప్తా ఉన్నాడు. అరే, ఎవరికో పుట్టిన కొడుకుని మన కొడుకుని ముద్దాడితే కాదు రాబాయి. మనం చేయాల పని. నీవు తీసుకొచ్చిన ఏందో చెప్పు పేపర్ పరంగా. ఇవాళ మెడికల్ కాలేజ్ తీసుకొచ్చింది పార్టీ కట్టి. ఇవాళ మెడికల్ కాలేజ్కి అనుబంధంగా ఇవాళ మన నర్సింగ్ కాలేజ్ వస్తుంది. దాని ప్రయత్నాలు అప్పటికే మొదలైనాయి. అదేవిధంగా డెంటల్ కాలేజ్ వస్తుంది. ఇవి కాక నువ్వు తీసుకొచ్చిన డబ్బులు ఏందో చెప్పమంటాను, నువ్వు చేసిన అభివృద్ధి ఏందో చెప్పమంటున్నావు. ఇవాళ ఇవన్నీ మనం అడుగుతా ఉంటే, నీ దోపిడీ ఏదైతే బూడిద దోపిడీని అడుగుతా ఉంటే, నీ మట్టి దోపిడీని అడుగుతా ఉంటే, మొన్నటికి మొన్న మేము కొత్త దోపిడీ చాలా అయింది. మొన్న ఒక ఇంటర్వ్యూలో చెప్పొచ్చిన, ఇక్కడ ఇసుక ట్రాక్టర్లో ఫ్రీ అని చెప్పి కొన్ని రోజులు నడిపోయింది. దానికంటే ముందు పైసలు తీసుకున్నారు 300. మనం అడిగిన తెల్లారి బంద్ చేయించి ఇసుక ఫ్రీ కొన్ని రోజులు నడిచింది. ఈ కొన్ని రోజులు నడిచిన ఇసుక వీళ్ళు సంపాదించుకోవడం ఏంది? బూడిదిలో మనం ఒక్కరిమే సంపాదించుకుంటాం. ఇసుకలో కూడా మనం ఒక్కరిమే సంపాదించుకోవాలి. రేపు 800 మెగావాటో లేకపోతే ఎన్టీపీసీ 803 వస్తున్నాయి. అదేవిధంగా హైదరాబాద్కి ఇసుక అమ్ముకోవాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి మన డాక్టర్ సోదరులు ఇసుక అంతా కూడా బంద్ పెట్టి ఏం చెప్పిండు? నేను ఇంకెవరన్నానో ఈ ఇసుక డాక్టర్ల గురించి ఎప్పుడన్నా మేము మాట్లాడగలను. మీరు విన్నారా? రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలలో డివిజన్లలో గులాబీ జెండా ఎగురవేయడం కోసం ఎంపీటీసీలుగా, జెడ్పీటీసీలుగా, ఎంపీపీలుగా బీఆర్ఎస్ పార్టీలో చురుకైనటువంటి నాయకులకు అవకాశాలు ఇవ్వడం, ఈ యొక్క రామగుండం నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేయడం కోసం ప్రత్యేకమైనటువంటి యొక్క సమావేశాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం. ఇందులో అందరూ కూడా హాజరయ్యారు. మన మాజీ కార్పొరేటర్లు ఎవరున్నా కూడా వేదిక మీద రావాలి.
ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మనము 2 ఏళ్ల పాటు పాలనకు వాళ్ళకొక అవకాశాన్ని ఇచ్చినాం. 5 ఏళ్ల పాలనలో 2 ఏళ్ళు వాళ్ళ పాలనను మనము చూసినాం. మన నాయకులు, కార్యకర్తలు కొంతమంది ఈ 2 ఏళ్ల పాటు కష్టం వచ్చినా, ఇబ్బంది వచ్చినా ఈ యొక్క అధికార పార్టీకి సంబంధించిన నాయకులు ఇబ్బందులు పెట్టినా కూడా గులాబీ జెండానే మోస్తూ ఈ గులాబీ జెండా నీడ కిందనే ఉంటామని కష్టంలో, ఇబ్బందులలో ఉన్న పార్టీని పట్టుకొని ఉన్నటువంటి ప్రతి ఒక్క కార్యకర్తకు, నాయకునికి, ఉద్యమకారులకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. బులెటిన్ ముగించే ముందు మరొకసారి ముఖ్యాంశాలు. సింగరేణి సంస్థ 11వ బొగ్గు గని విజిట్ చేసిన ఎంపీ. గని ఆవరణలో ఉన్న దుర్గమ్మ ఆలయంలో ఎంపీ ప్రత్యేక పూజలు. అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ను పరిశీలించిన జిల్లా కలెక్టర్. ఏటీసీ నైపుణ్య శిక్షణ కోర్సుల ద్వారా ఉపాధి లభిస్తుందని వెల్లడి. ముసాయిదా ఓటర్ జాబితాకు సంబంధించి ఏవైనా అభ్యంతరాలు ఉంటే లిఖితపూర్వకంగా సమర్పించాలి. అదనపు కలెక్టర్ రామగుండం నగరపాలిక సంస్థ కమిషనర్ జె అరుణశ్రీ. కంపెనీ స్థాయి హాకీ పోటీలకు సిద్ధమైన గోదావరికని జవహర్లాల్ నెహ్రూ స్టేడియం గ్రౌండ్. For more updates, keep watching.